చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. పరిశుద్ధ లేఖనం నుండి 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగ దినము వరకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన పేతురు గారు తన సంఘముతో, తన బిడ్డలతో, దేవుని ప్రజలతో చెప్పుచున్నటువంటి మాట, యాకరు సమయాల్లో దేవుని ప్రజలు ఏ విధముగా ఉండాలి. ఈ పత్రిక ముగించాడు. మొదటి పత్రిక రాశాడు, దాన్ని ముగించాడు. 2వ పత్రిక రాశాడు, దాన్ని ముగించాడు. ముగించిన తర్వాత ఈ ముగింపు కాలంలో ఏం చెప్తున్నాడో మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరోసారి చదవండి. మన ప్రభువు అనగా మన దేవుడు ఆయనే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనే. ఆయన అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందుడి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన యేసు క్రీస్తు ఉన్నారు. ప్రభు ఒకడు, రక్షకుడు ఒకడు, యేసు ఒకడు, క్రీస్తు ఒకడు కానే కాదు. ఇదంతా ఒకటే. ఏమన్నాడు? మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఏమంటున్నారు అంటే, ప్రభు ఒకరట, రక్షకులు వేరొకరట, లేకపోతే క్రీస్తు అభిషేకించువారు మరొకరట. ఎంతమంది ఉంటారు అంటే, దేవుడు ఒక్కడే. ఆయన ప్రభువుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన రక్షకుడుగా భూలోకానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన క్రీస్తుగా అభిషేకించే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు అనుగ్రహించు కృప అని వ్రాయబడి ఉన్నది. ఏమిటంటే, అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. రక్షకుడు ఇచ్చేది మనకు రక్షణ. నువ్వు అభివృద్ధి పొందే ముందు మనం ఏం చూడాలి అంటే, మనం రక్షింపబడ్డామా లేదా, మా రక్షణ అనుభవం ఉందా లేదా. రక్షణ అనుభవం అనగా పాపము నుండి విడుదల పొంది, శాపము నుండి విడుదల పొంది మోక్షరాజ్యం చేయడానికై క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడమా కాదని మనకు మనం పరీక్షించుకోవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి పొందాలి అంటే రక్షణ అనుభవం లేకుండా అభివృద్ధి పొందాలని ఆశ ఎవరికి కూడా ఉండదండి. ఎవరికి కూడా ఉండదు. ఒక చెట్టుగానే నాటబడ్డాను, చెట్టుగా నాటబడిన నేను అభివృద్ధి పొందాలి. నాటబడిన తెలవాలి కదా. దేవుని తోటలో నాటబడిన చెట్టును తెలవాలి కదా. దేవుని సంఘంలో నాటబడిన బిడ్డలను తెలవాలి కదా. తెలవాలి అంటే నీకు నువ్వు ఎరిగి ఉండాలి. అదే రక్షణ అనుభవం అయి ఉన్నది. అందుచేత అంటాడు, ఇదిగో తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే క్రీస్తు రక్తము ప్రతి పాపమున పవిత్రులుగా చేయును. నేను క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడిన దానును, నేను పవిత్రపరచబడిన వాడును అనే రక్షణ అనుభవం కలిగి. దోషాలు కప్పుకున్నవాడు రక్షణ పొందినవాడు కాదు. దోషాలు కప్పుకున్న వాళ్ళు నిర్దోషులు కాదు. ఏం చేయాలట? దోషములను నేను కప్పుకొనక వాటిని ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనని నేను అనుకుని దాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షణ అనుభవం కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రక్షింపబడిన దావీదు కదా అంటాడు. అందుచేతనంటాడు దావీదు, దేవా రక్షణానందము నాలో యొద్ద నుండి నువ్వు నా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థన చేశాడు. అనగా రక్షణానుభవంలో ఉన్నటువంటి ఆనందం పోగొట్టుకుంటున్నారు క్రైస్తవులు. అందుచేత ఈ దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి మరలా రక్షణ అనుభవము, రక్షణ ఆనందాన్ని మరలా పొందుకోవడానికి, ఆత్మానందాన్ని మరలా పొందుకోవడానికి, రక్షింపబడిన ప్రారంభంలో ఆనందించావే ప్రభువులో, డ్యూటీ మానుకొని
పనులు మానుకొని, కార్యాలు మానుకొని, దేవుని సన్నిధి, దేవుని కార్యము, దేవుని సంఘము, దేవుని పరిచర్య, దేవుని పని చేయాలి అనే ఆశతో ఎంతగా ముందుకు సాగావో అది నీకు రక్షణానందమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రక్షణానందం కలిగిన వాడు సమర్పణ జీవితం జీవిస్తేనే అభివృద్ధి చెందగలడు దేవుని కృపలో. సమర్పణ లేని వారు దేవుని కృపలో అభివృద్ధి చెందలేరు. దేవుని కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని వ్రాయబడి ఉన్నది. చివరి కాలంలో ఏం పొందాలంటే దేవుని కృపయందును జ్ఞానమందును. మొట్టమొదటిగా దేవుని కృప కావాలి. దేవుని కృప కావాలి అంటే శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేసుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరం అలిసిపోతుందని చెప్పేసి శరీరానికి మరి చూడడానికి జిడ్డుగా ఉంది, ముఖం మంచిగా లేదు, ఏం ముఖం, నల్ల ముఖం, కొంతమంది మసి ముఖం. నల్ల ముఖం అయితే ఏమైంది, మసి ముఖం అయితే ఏమైంది, ఎర్ర ముఖం అయితే ఏమైంది? ఏ ముఖమైనా దేవుడు సృజించాడు కనుక ఈ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేసుకుంటే శరీరానికి ఆత్మకును దేవుని కృప కలుగుతున్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమర్పణ చేయకపోతే దేవుని కృప అనేది దొరకదు. నీ శరీరం నాది, ఈ అందం నాది, ఈ సౌందర్యం నాది, ఈ చేతులు నాయి, ఈ కాళ్ళు నాయి, నేను ఇది చేయనంటే ఇక దేవుని కృపను ఏం అభివృద్ధి పొందుతావు? అందుచేతనే పౌలు గారు అన్నాడు, మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేయుడని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపను బట్టి మనలను బ్రతిమాలిన దైవజనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కృపలో మనం అభివృద్ధి పొందాలి అంటే, ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలి అంటే ఆ కృప దేవుడు అనుగ్రహించేది. జ్ఞానము దేవుడిని అనుసరించినప్పుడు జ్ఞానం కలుగుతూ ఉన్నది. అందుచేతనే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు మనకి జ్ఞానమై ఉన్న దేవుడు దాన్ని వెతకమంటూ ఉన్నాడు. చదువుకున్నారండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నీడలా జ్ఞానమునకు నీ చెవి యొగ్గి. దేనికి చెవి యొగ్గాలి? నువ్వు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక జ్ఞానమునకు నీ చెవి యొగ్గి దేవునికి నీకు చెవి యొగ్గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వాక్యం నడుస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే వీళ్ళకి దేవుని కృపయందును జ్ఞానమందును అభివృద్ధి అవసరము లేనటువంటి వారు. లోకములోనే అభివృద్ధి పొందాలి, లోకములోనే పైకి రావాలి. అందుచేతనే అంటాడు, యోహాను పత్రికలు అంటాడు, నా కుమారుడా, నీవు ఆత్మయందు వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలని వ్రాయబడి ఉన్నది. ముందు దేవుని కృపలో ఎదగాలి, దైవ జ్ఞానంలో ఎదగాలి, దెయ్య జ్ఞానంలో ఎదగడం కాదు. ఈనాడు మనుషులు ఏ జ్ఞానంలో ఎదుగుతున్నారు అంటే దేవుని కృపలో ఎదగలేకపోతున్నారు. దేవుని కృపలో ఎదగాలి అంటే దేవునికి మన శరీరమును సజీవ యాగముగా సమర్పణ చేయాలి. జ్ఞానమయందు ఎదగాలి అంటే జ్ఞానమైన యేసుక్రీస్తును నువ్వు శ్రద్ధగా వెతకాలని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెంటనే వెతికినట్లు దాన్ని వెతికినట్లు దైవ జ్ఞానాన్ని వెతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? బంగారమును వెతికినట్లు దైవ జ్ఞానాన్ని వెతకాలి. జ్ఞానము యేసు ప్రభువారై ఉన్నాడు. వెండి కంటే బంగారం కంటే విలువైంది కనుక దాన్ని వెతకవలసి ఉన్నది. వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దైవ జ్ఞానమును వెతికిన ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో నేను నువ్వు గ్రహిస్తావు. అప్పుడు దేవుని కృపలో అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృపలో అభివృద్ధి పొందాలి. దేవుని కృపలో అభివృద్ధి పొందాలి అంటే మనము దివారాత్రము దేవుని సందులో కనిపెట్టాలి, దైవ ధ్యానములో ఉండాలి. ఏమంటే దివారాత్రం మా పని ఏం చేసుకోవద్దంటారా? మా వ్యాపారం కానీ, మా డ్యూటీ కానీ, మా బిజినెస్లు కానీ, మా చదువు ఆన్లైన్ చదువులు వచ్చేసినాయి. ఇప్పుడు చదివేదంతో పోయేదంతా మనకు కలదు. కానీ ఆన్లైన్ చదువులు వాక్యం కూడా ఆన్లైన్లో వెళుతున్నాయి. నీ యొక్క ఆత్మ అభివృద్ధి కావాలి, చదువు కావాలంటే ఆన్లైన్లో శ్రద్ధగా ఉంటారు. అలాగనే ఆత్మల అభివృద్ధి చెందాలి అంటే ఆన్లైన్లో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేయగలరంటే నేను కృపలో అభివృద్ధి
అభివృద్ధి పొందాలని ఆశ ఉన్నవారే చేయగలరు, కానీ ఆశ లేని వారు ఏం చేయలేరండి. ఏం చేయలేరు. వాక్యంలాగా వస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు. గ్యాస్ దగ్గర ఒక ట్రిప్ వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇటు ట్రిప్ వెళ్తారు, ఆ ప్రక్కకి ఒకసారి వెళ్తారు. చదువుకి అంతే, వాక్యానికి అంతే. శ్రద్ధగా ఉండలేరు వాళ్ళు. నువ్వు శ్రద్ధగా వెతికితేనే కృప యందులో జ్ఞానమందులో నువ్వు అభివృద్ధి చెందగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. చాలు. ఎవరు వర్ధిల్తారు? దేవుని కృపను వర్ధిల్లాలి అంటే, దేవుని జ్ఞానమును వర్ధిల్లాలి అంటే యథార్థముగా దేవుని సన్నిధిలో ఉండాలి. వాక్యం వస్తుంది, ఏం చేయాలి? పనులన్నీ ప్రక్కకు పెట్టేసి ఆ అరగంట సేపు, గంటలు ఇవ్వడం లేదు కదా వాక్యం, అరగంట, ఆ 35 నిమిషాలు, ఆ 40 నిమిషాలు శ్రద్ధగా దైవ గ్రంథం ముందు పెట్టుకుని నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుని కృపయందులో, దేవుని జ్ఞానమందులో మనం అభివృద్ధి పొందగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 139వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. 23వ శరణం చదువుకుందాం. దేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకొను. చూసారా, ప్రతిరోజు కూడా దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుని కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుతాం. ప్రార్థన చేయకుండా ఉంటే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో ప్రభువా, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు. ఆయన హృదయములను పరిశోధించు దేవుడు అని పేరు. ఏ పేరు? హృదయములను పరిశోధించే దేవుడు. మనుషుడేం పరిశోధిస్తాడు? పైన చూస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ గారు తెల్లబట్టలు వేసుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, భక్తి పరుడు అని చెప్పేసి నువ్వేదో సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉంటావు. ఆయన ఏదో మంచిగా చెప్తూ ఉంటే ఆయనకు ఆ పాస్టర్ ఒక సర్టిఫికెట్ ఇస్తావు, ఈ పాస్టర్ ఒక పాస్టర్ సర్టిఫికెట్ ఇచ్చి తయారైపోయారండి. ఇప్పుడు సర్టిఫికెట్లు కావాలంట. నా సర్టిఫికెట్ ఎక్కడుందో తెలదండి. ఇప్పుడు 3 సంవత్సరాలు 30 తెప్పుల పాటు 3 చెరువులు నీళ్ళు తాగి దూని బైబిల్ గాలిలో చదువుకుని వస్తే నా సర్టిఫికెట్ ఏమైందో నాకే తెలియదు. సర్టిఫికెట్ ఏంటి అంటే దేవుని యొక్క కృపలోనో దేవుని యొక్క జ్ఞానములోనో అభివృద్ధి పొందుటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పైరూపం చూసి నువ్వు ఉండే దేవుడవు కాదు ప్రభువా, నువ్వు నా అంతరంగమును పరీక్షించి నన్ను తెలుసుకో అని చెప్పి దేవుని సందులో ముందు అంతరంగం గురించి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందాలి అంటే దేని పరిశోధించుకోవాలి? హృదయాన్ని పరిశోధించుకోవాలి. హృదయాన్ని పరీక్షించరండి, ఆయన పరీక్షించాలండి. నేను ఇలా ఉన్నాడు, ఆ పక్కింటోళ్ళు ఇలా ఉన్నాడు, ఆ బ్రదర్ ఇలా ఉన్నాడు, ఈ బ్రదర్ ఇలా ఉన్నాడు, ఆ సిస్టర్ ఇలా ఉన్నాడు. పాస్టర్ గారు ఇవాళ వాక్యం చెప్తున్నారు కానీ మన సొంత ఉపవాస ప్రార్థన మీదే ఉంది ఆయన. అంటే ఎవరు పరీక్షిస్తున్నారు? ఇప్పుడు దేవుని సేవకుడు పరీక్షిస్తున్నారు. నువ్వేం పరీక్షించుకోను? మొట్టమొదటిగా నీ హృదయాన్ని పరీక్షించుకోవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయాన్ని పరిశోధించుకుని ప్రభువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని అభివృద్ధి పొందుతుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి. యెహోవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నన్ను పరీక్షించు. ల్యాబ్లో తీసుకెళ్ళాను, బ్లడ్ పరీక్షించు, ఆ యూరిన్ టెస్ట్ చేయాలి. ఈ పరీక్ష లేకుండా నీ రోగం ఎందుకు తెలవదు, నీ అభివృద్ధి ఎందుకు పొందడం లేదు, జ్ఞానముందు అభివృద్ధి ఎందుకు పొందడం లేదు, దేవునికి కృపణ అభివృద్ధి ఎందుకు పొందడం లేదు అన్నది నువ్వు పరీక్షించుకోవాలి. అది ప్రభు పాద సన్నిధిలో అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జ్వరం వస్తే వెళ్ళిపోతావు పరీక్ష చేయించుకోవడానికి. మనం నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తుంటే పరీక్షలకు వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఆత్మకు పరీక్ష వద్దా నీకు? ఆత్మను పరీక్షించుకోవడానికి ఉపవాస ప్రార్థనలో పాలు పొంది పరీక్ష చేసుకోవలసి ఉన్నది. కుటుంబ ప్రార్థనలో పరీక్ష చేసుకోవలసి ఉన్నది. దేవాలను పరీక్షించి అంటున్నాడు. ఎందుకంటే మనుషుడు పైరూపం లక్ష్య పెడుతున్నాడు, నువ్వు అంతరంగం లక్ష్య పెట్టే దేవుడవు. సమయలు వచ్చాడు, సమయంతో దేవుడు చెప్పాడు, ఓ యెషయా కుమారులారా రండి, దేవుడిని అభిషేకం చేయమని మిమ్మల్ని అని చెప్పేసి యెషయా కుమారుడు పిలిచాడు. పెద్దోడు వచ్చాడు, అమ్మ మంచి ఎత్తుగా ఉన్నాడు, పర్సనాలిటీ, ఓహో పర్వాలేదు, ఏడు ఓకే అని చెప్పేసి ఆ తైలపు కొమ్మును తీసుకొని యెషయా పెద్ద కుమారుడైనటువంటి అభిషేకం చేస్తున్నాడు. ఆగాగు
అంటే ఎత్తు చూస్తున్నాం, మనిషి చూస్తున్నాం, వాడి కథ కార్ఖానా చూస్తున్నాం, నువ్వు చూడకు. ఇతడు కాదు నేను కోరుకున్నవాడు, ఇతడు కాదు. అవి ఇంకెవరన్నా ఉన్నారా? యశ్ఐ గారు ఉన్నారు. రెండోవాడు ఆగాగా అభిషేకించొద్దు. సమయంలో ప్రవక్తను సమయంలో అభిషేకించొద్దు, అభిషేకించొద్దు. మరి ఏంటి ప్రభు? ఎవడింకా అభిషేకం? ఇంకెవడున్నారు? ఉన్నాడే? అది ఇంకోడు మూడోడు ఉన్నాడు. రా అభిషేకం. కొమ్ము తీసుకుని అభిషేకం చేస్తూ ఉన్నాడు. అందరూ అయిపోయారు. ఇంకా అందరూ అయిపోయి అసలు దేవుడు కానీ మర్చిపోయి యెషయా అన్నాడా, లేకపోతే ఇంకొక యెషయా ఎవడన్నా ఉన్నాడా? ఏ ఆలోచన వచ్చిందో మనకు తెలవదు సమూయేలు ప్రవక్తకు. సరే యెషయా అన్నాడు కదని చెప్పి యెషయా దేవుడు నన్ను అభిషేకం చేయమన్నాడు, నీ కుమారులో ఒకడిని. ఇంకెవడున్నాడని చెప్తే ఎవడున్నాడు? ఆడెవడో ఉన్నాడు, అక్కడికి రానోడు, కడసారిపోవాడు, అక్కడ రానోడు, పొట్టోడు. ఏమంటే బరువుల దగ్గర పశువుల దగ్గర ఎవరు పెడతారు? దేనికి పనికిరాడు, ఇంకా దేనికి పనికిరాడు. ఇంకా ఆ గొర్రెలు మేపడానికో లేకపోతే పశువులు మేపడానికో పని చేస్తాడు. అదే చేత పూర్వకాలం అనేవారు, రే నువ్వు చదువుకోకపోతే పాలేతాను అనుకో, నువ్వు బరువులు మేపుకో, గేదెలు మేపుకు వెళ్ళిపోయి ఏం చేయక, నువ్వు చదువు కనుక, నువ్వు పనికిరావు కనుక ఈ పనికిరాని వాడిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. సరే ఆడిని కూడా తీసుకురా, అక్కడ సరిపాడిని కూడా తీసుకురమ్మని తీసుకొచ్చాడు. రాగానే దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు లేచి ఇంతవరకు ఆడు వచ్చే వరకు కూర్చున్నావు కదా, ఆడు వచ్చే వరకు ఎప్పుడు పొలాల్లో కూడా పనులు వేపుకున్నాడు కదండి, గొర్రెలు వేపుకున్నాడు కదా, కూర్చునే ఉన్నాడు దైవజనుడు. కనిపెట్టాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకం. ఏమండి ఆ చిప్పితల వాడు ఎవ్వరం, ఆ మాసిపోయిన బట్టలు మీకు తెలుసు. మా నాన్నగారు అంతగా శుభ్రంగా ఉండేవారు కాదు. ఇలాగ స్త్రీ బట్టలు వేసుకుని అప్పుడప్పుడు వేసుకునేవారు, లేకపోయినా మాసిపోయి వేసుకునేవారు. ఆ జిప్పు సరిగ్గా ఉండేది కాదు. ఈ బటన్ కూడా కింద మీద, పైది కిందకి, కిందదే పైకి. ఎవరైనా చెప్పాలి, కూర్చున్నవాడు ఎవరన్నా వచ్చే రక్షణ వచ్చి పాస్టర్ గారు చెప్పాలి. దేవుని కోరుకున్నవాడు ఈనాడు ఎలా ఉండాలి అంటే టిప్ టాప్, ఏమి నలగకూడదు, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచిదే. దేవుడు భైరూపం చూచేవాడు దేవుడు కాదు. అందుచేతనే కీర్తనకాడు అన్నాడు, దేవా నా అంతరంగమును పరిశోధించి నా హృదయం అంతరంగము తెలుసుకో. అంతరంగములో సత్యమును కోరే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ విధముగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమవుతావంటే దేవుని కృపలోను, దేవుని జ్ఞానములోను అభివృద్ధి పొందగలవు. మూడో విషయానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయములో 39వ వచనంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. దేవుని యొక్క వాక్యమును పఠించుట ద్వారా మనం అభివృద్ధి పొందుతాం. లేఖనములయందు నీకు నిత్య జీవము కలదని. దేవునికి స్తోత్రం చెల్లిందాం. లేఖనంలో ఏముందట? లేఖనంలో ఏముంది పాస్టర్ గారు? లేఖనం ధ్యానిస్తే మాకేమొస్తుంది? వాక్యం చదివితే మాకేమొస్తుంది? లేఖనములయందు నిత్య జీవము కలదు కనుక కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందడానికి లేఖనములు ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతనే దైవజనుడైనటువంటి మోషే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, యెహోషువ 8వ వచనంలో, ఇదిగో నా కుమారుడా యెహోషువా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని కృపలోను దేవుని జ్ఞానములోను నీ అభివృద్ధి పొందాలి అంటే యెహోషువ గ్రంథం 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చదువుకుందాం? నువ్వు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింప తప్పిపోకూడదు. రాయబడిన
మాట్లాడిన ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని నువ్వు ధ్యానము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీ మార్గమును బద్దలు చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని కృపయందును జ్ఞానమందును నువ్వు అభివృద్ధి పొందుతావు. ఎప్పుడు దైవ లేఖనాన్ని జాగ్రత్తగా ఏమండి, లేఖనాలు బైబిల్ ముట్టుకుని ఆదివారం మరలని ఆదివారం వచ్చిన తర్వాత బైబిల్ ఎక్కడుందో చూసి నెతుక్కొని దొరకదు కదా. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ పెట్టేసావో నీకే తెలియదు. కొంతమంది ఏమో మందిరంలోనే మర్చిపోతారు, లేకపోతే మళ్ళీ వచ్చే వారం పోయి ఎందుకు అనుకుంటారు. నాకైతే అర్థం కాదండి. మందిరంలో ఉండిపోతాయి అవి. ఎవరు ఉపవాస పూటాల కంటే పొద్దున వస్తారు సాయంత్రం వస్తారు కనుక ఉపవాస పూటాల్లో మందిరంలో పెట్టిన ఒక అర్థం ఉంది దానికి. ఇవాళ చూశానండి, ఆ ఉపవాస పూటాలు ఆఖరి రోజు మందిరంలోనే బైబిల్లో ఉన్నాయి. ఏంద్ర మందిరంలో బైబిల్ ఉన్నాయంటే వెళ్ళిందే రాత్రి 10 గంటలకు వెళ్ళారు, మళ్ళీ తెల్లవారితే మళ్ళా వస్తారు. మంచిదే. కానీ దేవుని గ్రంథము నువ్వు ఆదివారం నుంచి ఆదివారం వరకు మళ్ళీ తీయకుండా ఉంటే ఎట్లా? ఒక సహోదరి నిన్న ఫోన్ చేసి సాక్ష్యం చెప్తూ ఉన్నది. అయ్యా, ఈ లాక్డౌన్లో బైబిల్ గ్రంథము పూర్తి చేయడానికి మోకాళ్ళ మీద ఉండి దైవ గ్రంథము రోజు అధ్యాయాలు చదివి పూర్తి చేయడానికి దేవుడు నాకు కృప చూపాడని నేను రాత్రి నాకు సాక్ష్యం చెబుతూ ఉండే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాళ్ళు కింద కూర్చునేవారు కాదు, ఒక స్థితిలో ఉన్నవాళ్ళు. అయినప్పటికీ దేవుని గ్రంథాన్ని ప్రేమించి మోకాళ్ళ మీద ఉండి దైవ గ్రంథము చదువుట వలన ఆమెకు కరోనా సమయంలో కూడా కరోనాను భయం లేదు, కానీ వాక్యము చదివిన తృప్తి పొందాను, బైబిల్ను పూర్తి చేశానని తృప్తి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 119వ కీర్తన 11వ శరణంలో ఏం చెప్తాడో చదువుకుందాం. 119వ కీర్తన 11వ శరణంలో నువ్వు దేవుని కృపయందును 2 జ్ఞానమందును అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేయాలి. రెండవదిగా ఆయన సందన హృదయంలో పరిశోధించుకోవడానికి ప్రార్థన చేయాలి. మూడవదిగా లేఖనములో జీవము కలదు కనుక ఆ లేఖనములను మనం పరిశోధించవలసి ఉన్నది. అందుచేతనే ఆ లేఖనము గురించి చెబుతూ ఉన్నాడు 11వ నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు దేవుడు కృప నుంచి తొలగిపోతానేమో, దేవుని దైవ జ్ఞానములను తొలగిపోతానేమో అని చెప్పేసి నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకున్నాను? హృదయంలోని వాక్యము. మరిచిపోతాను అనుకున్నావా? నేను ప్రాణం పోయే వరకు కూడా నేను నా గుండెల్లో అంటే మనుషులు అన్న మాటే నీకు గుండెల్లో పొడుచుకుని హృదయంలో దాచేసుకుంటున్నావే. మనుషుల మాట పాపం చేయడానికి ఉపయోగపడుతున్నది, దేవుని మాట పాపం చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. స్తోత్రం చేయాలి. మార్గం వర్ధలు చేసుకోవడానికి, చక్కగా ప్రవర్తించడానికి, కృపయందులో ధ్యానం అభివృద్ధి పొందడానికి ధ్యానం చేయవలసి ఉన్నది. ఎక్కడనగా హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. అందరూ ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో. పనికి మాలిన మాటలు, పనికి మాలిన పనులు. బామ్మర్ది నన్ను ఇట్లాగా అన్నాడు, మా బామ్మర్ది ఇట్లా, మా అక్క ఎట్లా అంది, మా చెల్లి ఎట్లా అంది, అది చిన్నదైనప్పుడు నన్నంట. ఆగు, నరాలు ఫెయిల్ అయితే ఆగు, కాస్త ఆగు. భక్తికి రోషం లేదు, పనికిమన్న మాటకు రోషం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 133వ శరణం. హృదయములో ఏముంచుకోవాలి? వాక్యం ఉంచుకోవాలి. ఏముంది ఏమంటే లోపల ఎముకలు కుళ్ళండి, ఎముకలు లోపల పరిమాణం ఉంటే నీరసమైపోతావు, కృంగిపోతావు, బలహీనమైపోతావు, రోగాలు తయారైతే రోగాలు పుట్ట అవుతావు. రోగాలు పుట్ట కాదు.
జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. చదవండి. నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నా అడుగులు స్థిరపరచు. స్థిరపరచు. ఏ పాపమును నన్ను ఏలనీయకు. ఏ పాపమును నన్ను ఏలనీయక కృపలో జ్ఞానముల అభివృద్ధి పొందుతాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ పాపము చేయకూడనట్లు నీ వాక్యము నన్ను ఏలనీయము. ఎవరు ఏలాలి? ఎవరు? లోకమా? ఈనాడు మనిషిని డబ్బే వెళ్తుందండి. పైసలు డబ్బు వెళ్తుంది మనిషిని. అతనిని ఏలకూడదు, నీవు దానిని ఏలవలసి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. పైసలు నిన్ను ఏలవేంటి? పైసా మే పరమాత్మ హే అన్నాడు. పైసా ఉందనంటే కొండ మీద కోటి కూడా కొండ మీద కోతి పైసా చూపిస్తే దిగొస్తుందా? అట్టుబడి చూపిస్తే దిగొస్తుందా? లేకపోతే పైసా చూపిస్తే దిగొస్తుందా? ఏమో మరి నాకు తెలియదు. వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళకి తెలుసు. అంత జ్ఞానం నాకు లేదు. నాకు అల్లెలి స్తోత్రం, ప్రజలకు దేవుని స్తోత్రం, ఇది తెలుసు నాకు. ఆ కొండ మీద కొద్దిగా వచ్చే జ్ఞానం నాకు తెలవదు. కొండ మీద నుండి మహాకాశం నుండి దిగవచ్చే యేసు ప్రభు సంగతి ఎరుగుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు సమర్పణ చేసుకుంటే, లేదా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఉంటే ఆకాశం నుండి వారి కొరకు యేసయ్య యేసు ప్రభు వారి దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పాపము చేయకుండా హృదయంలో ఏముంచుకుందరు అంటున్నాడు? వాక్యము నుంచుకుందును. వాక్యము నుంచుకుందును. వాక్యము నుంచుకుందును. నేను పాస్టర్ గారితో చెప్పాను, ఏం చెప్పినప్పటికీ జాగ్రత్తగా వాక్య ప్రకారంగా చెప్పాలి. నాకన్నా చిన్న ఆయన కనుక ఆయన తెలుసో తెలదని చెప్పేసి వాక్యం జాగ్రత్తగా చూపించి చెప్పాలంటే, ఆ పాస్టర్ గారు ఏమనుకున్నారంటే అన్ని వాక్యాలు తీయాలేమో అనుకున్నారో ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ ఇదిగో వాక్యాలు కానీ చూపిస్తూ ఉంటే సాయంత్రం అవుతుంది. ఏమవుతుందట? అవుతుంది సాయంత్రం. నిజమే, పూర్వకాలం అయ్యేది కదా. 12 గంటలకు ఆరాధన మొదలు పెడితే సాయంత్రం 5-6 గంటలకు ముగించేవాడు. కానీ ఇప్పుడేమైపోయిందంటే భక్తి రోజు రోజుకి ఆయుష తగ్గిపోయిందో, భక్తి సమయం కూడా తగ్గిపోయింది. దేవుని బిడ్డ, మందిరంలో సమయం తగ్గిందేమో కానీ నీవున్న చోట భక్తి సమయం తగ్గిపోకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 165వ వచనం చదువుకుందాం. 119వ కీర్తనలో 165వ వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. నేను ప్రేమించే వారికి, అమ్మాయిని ప్రేమించేటోడికి, అబ్బాయిని ప్రేమించేటోడికి నెమ్మది ఉండదండి. వీళ్ళకి నెమ్మది ఉండదు. ఎవరెవరిలో ప్రేమించి ఆ ప్రేమ అనుకూలంలో పొందుకోకపోతే ఆ తలంతా పీక్కొని తిన్నాడంట. పిచ్చి హాస్పిటల్లో ఒకడు తల పీక్కొని పిచ్చెక్కిపోయింది. ఇంకేముంది? పిచ్చెక్కిపోయింది. ఈ అమ్మాయి గురించి అబ్బాయి పిచ్చెక్కిపోయిందంటే అబ్బాయి గురించి అమ్మాయి పిచ్చెక్కిపోయింది. పిచ్చెక్కిపోయి ఆ గోడ మీద ఉన్న సున్నమంతా గోకిందంటారు. ఆడి పేరు పిలుచుకుంటా తింటున్నారు. ఎవడి పేరు? అవతల రూమ్లో ఉన్నాడు కదా, ఆడే హాస్పిటల్లో, పిచ్చి హాస్పిటల్లో. అవతల రూమ్లో ఉన్నవాడు పేరు తలంచుకుంటూ ఆ గోకుంటే ఆ సున్నం వీళ్ళకి పిచ్చెక్కిపోయి ఈడవతలు ఈ పేరు తలంచుకుంటూ, ఈ పేరు జ్యోతి, ఆ పేరు రాము అనుకుంటూ ఈయనే జ్యోతి అనుకుంటూ ఈయన ఏమెక్కిపోయింది వీళ్ళకి? పిచ్చె. ఎవరు ప్రేమించారు? ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దేవుని ప్రేమించలేదు. దేవుని కంటే మనుషులు ప్రేమించుకున్నారు. దేవుని కంటే స్త్రీలు ప్రేమించుకున్నారు. దేవుని కంటే పురుషులు ప్రేమించుకున్నారు. దేవుని కంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా బ్రతికేమైపోయింది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం ప్రేమిస్తున్నావు? డబ్బునా? మనుషులనా? వాళ్ళని వీళ్ళనా? వాళ్ళ మీద ప్రేమితే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం లేదు. నెమ్మది ఉన్న నెమ్మది పోతుంది. ఉన్న నెమ్మది పోతుంది. నువ్వు అనుకున్నది జరగదు. అక్కడ
నువ్వు ఎంత ప్రేమించినా అవతల వైపు నుంచి నీకు ప్రేమ దొరకదు. దొరకనప్పుడు పిసపిస అయిపోతావు, పిచ్చి పిచ్చి అయిపోతావు. అందుకని ధర్మశాస్త్రాన్ని ప్రేమించు, నీకు నెమ్మది కలుగుతూ ఉన్నది. అందుచేతనే యెహోషువతో మోషే గారు చెప్పారు, ఇదిగో నీ మార్గమును చక్కపరుచుకొని నీవు అభివృద్ధి పొందుతామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము ఎదుగుటకు కృపలోను జ్ఞానములోను ఎదుగు నిమిత్తమై అభివృద్ధి పొందు నిమిత్తమై దేవుని యొక్క గ్రంథమును పఠించవలసి ఉన్నది. ఈనాడు కుటుంబ ప్రార్థనలో ఏం పఠించట్లేదండి. ఎవరో చదివేస్తారు, అమ్మో నాన్నో పిల్లలు ఏదో చదివేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు పప్పు ముద్ద లెక్కన అట్నే అతను ఏం చేయలేదు. కలగా ముద్ద అయితే ముద్ద లెక్కన అట్లా ఉండిపోతుంది అట. అది ఆ ముద్రకు అట్నే ఉంటారు అంతే. ఓ చదువులు లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక వచనం మాట్లాడేమీ లేదు, ముద్ద లెక్కన ఉంటారు. ఏం ప్రయోజనం బిడ్డ, ఏం ప్రయోజనం? తిన్నది కదలకపోతే ఏమవుతుంది? డైజెషన్ కాదు. ఎంతో బాధ, గ్యాస్ ఫామ్ అయిపోతే రాత్రి లెగుతావు, ముద్దలాగా ఉన్నాం కనుక ఇప్పుడు ఏం చేయలేక రాత్రి తీసి కదలాలి, రాత్రి తీసి నడాలి, అటు ఇటు ఇటు అటు, అద్దిగి ఇద్దిని అంటే వయసు ఉన్న వాళ్ళకి వచ్చిందంటే వేరే సంగతి. ఈ పోరగాళ్ళ చిన్నపిల్లల సంగతి ఏమైంది? వయసు ఉన్నవాళ్ళు తెలుసో తెలవకో అదిగో అరక్కో బాధపడుతున్నారంటే వయసు ఉన్నటువంటి నీకు ఆ బాధ ఏంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆ ముద్దలెక్కన ఉన్నావు కానీ చదవడం కానీ ప్రార్థన ఏమీ లేదు కనుక బ్రతకంత అధోగతి అయిపోయి కృపలోనూ అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఆయన జ్ఞానంలోనూ అభివృద్ధి పొందలేకపోతున్నాం. దైవజనుడు మోషే అభివృద్ధి పొందాడు, దైవజనుడు అయినటువంటి సమూయేలు అభివృద్ధి పొందాడు. బిడ్డను అభివృద్ధి పొందడానికి ఇదే మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము చదువుట, ప్రార్థన చేయి. ప్రార్థనను వ్యక్తిగతంగా చేసుకోవాలి. దేవాన అంతరంగమును పరిశుద్ధ అంతరంగం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అంతరంగం కొరకు మాత్రమే కాదు, నువ్వు కావలసినవి ప్రభువుని అడగాలి. పరీక్షించుకొని శుద్ధి చేసుకొని ఆ క్లీన్ అయిపోయిన తర్వాత ఏమైనా కావలసిన ప్రభు దగ్గర అన్న ప్రార్థన చేసి అడగలేదా? అలా ప్రభు దగ్గర నువ్వేం చేయాలి? అడగాలి. నువ్వు దేవుని సందులో ఉన్నట్లయితే, దేవుడిని హృదయమును పరీక్షించుకున్నట్లయితే నువ్వు ఆత్మల అభివృద్ధి పొందుతావు. వ్యక్తిగత ప్రార్థన చేసినట్లయితే ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాత్రం మీద ప్రార్థన చేసినప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ మటుకు నువ్వే ప్రార్థన చేసుకోవడం కాదు, మనుషుల అందరి కొరకు ఒక్కొక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి ఆత్మజితం కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క అవసరత కొరకు ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రార్థన చేస్తే మన కొరకే ప్రార్థన చేసుకునే టైం లేదు మనకి. ఏమండి, మన కొరకే ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు. నువ్వు క్షేమముగాను సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటూ పోవడం కాదండి, ప్రభువును స్తుతించుచు ప్రార్థించుచు నేను దానియేలు గురించి వ్రాయబడి ఉన్నది. దానియేలు ప్రభువును స్తుతించుచు అభివృద్ధి కొరకు ఇదంతా అభివృద్ధి కొరకు. అంతేగాని అక్కడెక్కడో బంగారం మీద తప్పడానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోతే అభివృద్ధి పొందాం. ఎక్కడ కాదు, కొయ్యిట్లో మంచి డబ్బు వస్తుందట, డ్రైవింగ్కే మస్తు ఇస్తారట, డ్రైవింగ్కే కొయ్యిటి వెళ్ళిపోతాను చూసాం కదా. ఎప్పుడు కూడా 3 చెరువులు ఆగారు మాట వరకు ఇతర దేశం వెళ్ళిన అందరూ. అర్థం కాదు, ఏదో చేసేద్దాం. నువ్వేం చేస్తావు చెప్పు? ఆయన సెలవు లేకుండా నువ్వేమీ జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి ప్రార్థించిన తర్వాత తొందరపడకూడదు. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే అబ్రహాము క్రమముగా అభివృద్ధి పొందాడు. కాస్త కనిపెట్టాలి. ప్రభు కార్యం చేసే వరకు కనిపెట్టాలి. మా నాన్నగారు ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి అలాగే దేవుడి సన్నిధిలో కనిపెట్టేవారు. అందుకని తొందరపడు వారు దారి తప్పు. ఒకరు తొందరపడిపోయి పిల్లలకు పుట్టాలని చెప్పేసి ఆ మందు ఈ మందు ఆ మందు, చెట్ల మందో పుట్ల మందో
తర్వాత నూరేసుకుని బాగా సరగిస్తారు మంది పొద్దుగా పూసేసుకుని ఏదో కడుపు వచ్చేద్దా ఏమొస్తుంది ఏమీ లేదు. వచ్చినంత ఏమిటో కాళ్ళు వాసిపోయింది, మొక్క మీద దొడ్డు అయిపోయింది, మనిషిలాగా అయిపోయారు. నీ పిల్లల సంగతి నీ ప్రాణం పోతుంది. నువ్వు లేకుండా పిల్లలేంటి ఇంకానే ఇది ఆ ఉరుకులాడేంటి? గర్భఫలం యెహోవా ఇచ్చు ఉరుకులాడద్దు ఆ ఉరుకులాడద్దు. ఉడుక రక్తం పొంగిపోతుందేమో కానీ ఉరకలు అయ్యొద్దురా అంటాడు. కొడక ఉరకలే ఉరుక్కు ఆవు కనిపెట్టు. నేను వాక్యం చదివాను కదా, ప్రార్థన చేశాను కదా, సమర్పణ చేసుకున్నాను కదా, ఇంకా దేవుడు చేయట్లేదే అని చెప్పి ఉరుకులాటద్దు. తొందరపడివాడు దారి తప్పులను వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు పెట్టుకొని రోమపత్రిక 8:6 ఇవి అభివృద్ధి పొందాలి అంటే ఏ మనస్సు ఉండాలి అనగా రోమపత్రిక 8:6 చెప్తున్నాడు రోమ సంఘానికి. ఏమని? రోమ సంఘమా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరానుసారంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి కాదండి. అది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కరోనాతో చాలా మంది వెళ్ళిపోయారు. ఐసీ వెళ్ళిపోయాడు, పోలీసు ఇన్స్పెక్టర్లు వెళ్ళిపోయారు, కలెక్టర్లు వెళ్ళిపోయారు, సినీ యాక్టర్లు వెళ్ళిపోయారు, బీదలు వెళ్ళిపోయారు, దరిద్రులు వెళ్ళిపోయారు. ఎవరు ఏమి కూడా పట్టుకెళ్ళలేదు. అభివృద్ధి పొందవలసినది దేవుని కృపలోనూ దేవుని జ్ఞానంలోనూ అభివృద్ధి పొందితే అది నీకు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుచేత నువ్వు శరీరానుసారమైన మనస్సు కాక ఆత్మానుసారమైన మనస్సుతో ఆత్మారాధన చేయవలసి ఉన్నది. ఆత్మారాధన చేయవలసి ఉన్నది. ఆత్మతో సత్యముతో ఆరాధించవలసి ఉన్నది. అప్పుడు దేవుని కృపలోను జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తులోను అభివృద్ధి పొంది యేసుక్రీస్తులో యుగంలో ఉండగలము. అందుకే కదా ఆయన అభివృద్ధి విడిచిపెట్టి మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడైన దరిద్రుడే లోకానికి వచ్చాడు. నేను ఆత్మికంగా అభివృద్ధి చేయాలి అని, నీ పాపము తొలగించి నీకు రక్షణ అనుభవం కలుగు చేసి నీ శరీరంలో సజీవ యాగంగానికి సమర్పణ చేసి నువ్వు హృదయమును పరిశీలించుకొని వాక్యంలోనూ ప్రార్థనలోనూ ఎదిగి దేవుని యొక్క సన్నిధిలో వాక్యము చేత ఉతక స్నానము చేసి ఆయనలో ముందుకు సాగాలని ఆత్మయ ఆలోచనతోనూ ఆత్మీయ జ్ఞానములోనూ నువ్వు ఉండాలని మాత్రమే యేసులో మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. నువ్వు అభివృద్ధి పొందకపోతే ఆయన నిన్ను చూచి బాధపడతాడు. నిన్ను చూచి చాటును ఏడుస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత పుట్టించి పెంచి రక్షణ ఇస్తే ఏ అభివృద్ధి లేకుండా మరగుజ్జులేక తయారయ్యావో, నువ్వు అభివృద్ధి లేదే అని చెప్పి దేవుడు ఎంతగానో చాటును దుఃఖించే దేవుడై ఉన్నాడు. ఆయన దుఃఖిస్తే నీకేం ప్రయోజనం? ఆయన ఏడిపిస్తే నీకు నాకేం ప్రయోజనం? ప్రభును సంతోషపెట్టులాగున ఆయన కృపలోను ఆయన ఆత్మలోను ఎదుగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. బలమైన దేవానికి స్తుతి 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 స్తోత్రములు. ప్రభువా, మహిమయు ఘనతయు ప్రభావము నీకే చెల్లును దేవా. ఇదిగో రక్షకాన్ని అడుగుచాలు నడవాలి అని ప్రభు. దేవా, నీ చిత్తము నెరవేర్చాలని ప్రభువా. దేవా, నీ యొక్క స్వారూప్యముగా రావాలని ప్రభు. ఎంతవరకు లేఖనాన్ని ధ్యానించినటువంటి లేఖనాన్ని మా వినికిడులో బిడ్డల వినికిడులో మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఫలింపుదా ఇచ్చేయండి. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభువా దేవాలోక జ్ఞానముతో కాక దేవాలోకములో ఉన్నటువంటి కృపల యందు కాక నీ కృప యందును జ్ఞానమయందును దైవ జ్ఞానమందును దైవ కృప యందును అభివృద్ధి పొంది నీ రాకడకి ఎదురు చూసే భాగ్యమును దాయిచ్చేయమని, బలకిలను బలపరిచి రోగులను స్వస్థపరిచి నిత్య రాజ్యమును జీవింపచేయమని మహిమయు ఘనతయు ప్రభావములకి ఆరోపించుచు నా జన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.